నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 21/1/2022 గురువారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది, ఆ మార్కెట్ యొక్క పోస్ట్ మార్కెట్ విశ్లేషణ. ఈరోజు మార్కెట్ 634.20 పాయింట్లు సెన్సెక్స్ మైనస్లోకి వెళ్ళటం జరిగింది. ఓవరాల్గా మాత్రం 977.17 అంటే బాగా 977 పాయింట్ల వరకు పడి మరలా కొంచెం రికవరీ అయ్యి 634.20లో క్లోజ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా చూస్తే రేపు కూడా మరలా ఇంకా వీక్ అయ్యే పొజిషనే కనబడుతుంది. ఎందుకు అంటున్నంటే రేపు ఈరోజు ఏదైతే జరిగిందో ఈరోజు న్యూస్ అంటూ ఇవాళ థర్స్డే వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే ఒకటి. రెండోది ఈ అమెరికా మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫాల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వడ్డీ రేట్లది ఏదైతే ఉందో అమెరికాలో ఫైనల్ చేయలేదు, దానికోసం అని చెప్పేసి మార్కెట్లు పడటం జరిగింది. నెంబర్ 2 ఇన్ఫ్లేషన్ కూడా వరల్డ్ అంటే సేమ్ నిన్న జరిగిన అదే న్యూస్, ఈరోజు కూడా అదే న్యూస్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతూ వచ్చిందో దానివల్ల ఒకటి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ఒకటి, అంటే నిన్నటి రీజనే ఈరోజు కూడా మళ్ళీ రిపీట్ అయింది, అది కంటిన్యూ అయింది. అంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఫైనల్ అయ్యేంత వరకు ఒకటి. తర్వాత ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FIIలు అంటారు వాళ్ళనే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళు సెల్లింగ్ చేయటం కంటిన్యూ ఉన్నారు. ఇవాళ మార్కెట్ పడిందంటే ఈరోజు కూడా సెల్లింగ్ జరిగింది అన్నట్టు. అంటే ఇంకా డేటా రాలేదు, వస్తుంది, కానీ సెల్లింగ్ జరిగితేనే మార్కెట్ పడుతుంది అని అర్థం. తర్వాత మన ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు, కరోనా కేసులు 3 లక్షల కేసులు దాటిపోయినాయి అనమాట. అదొకటి భయంతో కూడా ఒకటి మన మార్కెట్లు పడటానికి ఒక రీజను. నెక్స్ట్ వచ్చి ఏదైతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ మార్కెట్కి అనుగుణంగా, అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా అవి రాలేదు అనేది కూడా ఒక విధమైన ఉంది. అంటే మిస్ అయినాయి అనమాట. అంటే మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో వాటికి లేకుండా మిస్ అయిపోయింది రిజల్ట్స్, అదొకటి రీజను. ఇక వీటితోటి సెన్సెక్స్ వచ్చి 634, నిఫ్టీ వచ్చి 181.40 మైనస్ 17,757లో క్లోజ్ అవ్వటం జరిగింది. తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చి 190.50లో క్లోజ్ అవ్వటం జరిగింది, మైనస్ 37,850.85. మనకి ఈ NSEలో ఏవైతే ఉన్నాయో మన నిఫ్టీ 50లో 15 పాజిటివ్, 35 నెగిటివ్ 50 కంపెనీల్లో. తర్వాత టాప్ గైనర్స్ ఈరోజు పవర్ గ్రిడ్ ఒకటి, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్, JSW స్టీలు, టాటా కన్జ్యూమర్, ఇవి టాప్ గెయినర్స్లో ఉండటం జరిగింది. తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి మనకి F&Oలో 186 లక్షల కోట్ల రూపాయలు, 186,25,222.56 కోట్లు టర్నోవర్ జరిగింది F&Oలో. ఈ మధ్యకాలంలో ఇది హయ్యెస్ట్ టర్నోవర్ అనమాట. 186 లక్షల కోట్లు ఇప్పటివరకు లేదు, ఇదే హయ్యెస్ట్. ఇంకా F&O క్లోజింగ్ నెక్స్ట్ వీక్ ఉంది, అప్పుడు ఇంకా హయ్యెస్ట్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఇప్పటివరకు 186 లక్షల కోట్లు ఇది హయ్యెస్ట్ అయితే నెక్స్ట్ వీక్ ఇంకా హయ్యెస్ట్ ఉంటుంది. తర్వాత క్యాష్ మార్కెట్లో వచ్చి 63,757.36 కోట్లు, ఇది క్యాష్ మార్కెట్ ఈక్విటీలో. తర్వాత BSEలో వచ్చి సుమారుగా పెద్దగా BSEలో ఏవైతే మన యావరేజ్ అనమాట, జనరల్గా ఈరోజు డేటా ఇంకా రాలేదు మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టోటల్ టర్నోవర్ డేటా, కానీ యావరేజ్గా 5,414 కోట్లు ఉంటుంది. జనరల్ యావరేజ్ 5,027, 5,300, 400, అది అంటే ఏంటిది సుమారుగా 186,94,385 కోట్లు సుమారుగా టర్నోవర్ జరిగింది. NSEది ఈక్విటీ F&O కన్ఫామ్ అయిపోయింది, డేటా వచ్చింది. BSEది మాత్రం డేటా ఇంకా రాలేదు. ఇక తర్వాత మనకి ఇక న్యూస్కి వచ్చేటప్పటికి ఈరోజు మనము ఆ న్యూస్ ఏందో చూద్దాము. మ్యాక్స్ హెల్త్ కేర్, మీకు ఇప్పుడు ఒక స్క్రిప్ట్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇది 300 బెడ్లు ఓపెన్ చేస్తారు ద్వారకాలో, హాస్పిటల్ ద్వారకాలో 300 బెడ్లతోటి. అందుకని మ్యాక్స్ హెల్త్ కేరు టెక్నికల్ కూడా సపోర్ట్ తీసుకోవటం జరిగింది. ఈరోజు మార్కెట్ ఇంత పడితే కూడా అది 30 పెరిగింది, 75 పైసలు పెరగటం జరిగింది. 385.45 ఉంది. మీరు రేపు ఉదయం ఇది ఎంటర్ కావచ్చు. మ్యాక్స్ హెల్త్ కేరు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కాదు, ఇది హెల్త్కి సంబంధించిన కంపెనీ. ఇది టర్న్ అరౌండ్ ఉంది.
385.45లో ఉంది, రిస్క్ ఫ్రీ బై. ఇప్పుడు మీరు రేపు వీలైతే ఇదే ప్రైస్లో కనుక ఉన్నా కొంచెం ఎక్కువ ఉన్నా కొనండి, తక్కువ ఉంటే మాత్రం కొనొద్దు. 385.45ని తక్కువైతే మీరు కొనొద్దు, ఎక్కువ ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. తర్వాత బజాజ్ ఆటో మన ఈజిప్షియన్ గవర్నమెంట్ తోటి ఒక సెల్ అంటే సిఎన్జి 3 వీలర్స్ సెల్ చేయడానికి డిస్కషన్ జరుగుతున్నాయి బజాజ్ ఆటోకి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి 73 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఎంపీ పవర్ ట్రాన్స్మిషన్ ప్యాకేజ్ 2 లిమిటెడ్, అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్కి 73 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత బజాజ్ ఆటో ఎక్స్పాన్షన్ చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ 3 వీలర్స్కి. బజాజ్ ఆటోలు ఏవైతున్నాయో బజాజ్ కంపెనీ, అది వాళ్ళు ఆటోలలో లీడర్ వాళ్ళే, బజాజ్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ తోటి 3 వీలర్స్కి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత జైడస్ క్యాడిలా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది జైడస్ క్యాడిలాకి. తర్వాత యూపీఎల్ వచ్చి యూపీఎల్ వాళ్ళది ఒకటి సబ్సిడరీ కంపెనీ ఉంది, బ్రెజిల్ది అనమాట, వాళ్ళ అసోసియేటెడ్ కంపెనీ యూపీఎల్ది. సినాగ్రో అది బ్రెజిల్ కంపెనీ సినాగ్రో. ఈ సినాగ్రోని బంగే అనే కంపెనీ ఎక్వైర్ చేస్తుంది 33% స్టేక్ని. ఏది బంగే అనే కంపెనీ సినాగ్రోలో 33% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. ఈ సినాగ్రో అనే కంపెనీ యూపీఎల్ యొక్క అసోసియేట్ కంపెనీ ఇది. తర్వాత ఎక్సిటా కాటన్ అనే ఒక కంపెనీ ఉంది, దానికి రా కాటను యుఎస్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది. యుఎస్ డాలర్లు బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది యుఎస్ డాలర్లలో. తర్వాత వారంటీ ఒకటి ఏదైతే ఉందో వారంటీ అది డిస్పోజ్ చేస్తుంది బలిజాన్ నార్త్ టీ ఎస్టేట్స్ చబువా డిబ్రూగఢ్లో ఉంది, అస్సాం డిబ్రూగఢ్లో ఏదైతే వారంటీకి ఒక బలిజాన్ నార్త్ టీ ఎస్టేట్ ఉంది, దాన్ని డిస్పోజ్ చేసే ప్లాన్లో ఉన్నది వారంటీ. తర్వాత దున్సెరి టీ ఒకటి ఉంది, దున్సెరి టీ అండ్ ఇండస్ట్రీ, అది సేల్కి పెట్టింది. టీ ఎస్టేట్స్ ఒకటి సేల్కి పెట్టడం జరిగింది దున్సెరి టీ. తర్వాత ఓకే ప్లే ఇండియా అనే కంపెనీ ఉంది, అది 100% RIRA ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ని ఎక్వైర్ చేయడం జరిగింది, ఓకే ప్లే ఇండియా లిమిటెడ్. తర్వాత హై ఎనర్జీ బ్యాటరీస్ ఒక కంపెనీ ఉంది, ఆ హై ఎనర్జీ బ్యాటరీస్ స్ప్లిట్టింగ్ చేస్తుంది, అది బోర్డు మీటింగు ఫిబ్రవరి 5వ తారీఖు ఉంది. తర్వాత ఎలయన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్స్ ఉంది, అది కూడా స్ప్లిట్టింగ్ జరుగుతుంది, బోర్డు మీటింగ్ వచ్చి ఫిబ్రవరి 4th ఉంది అది మీటింగు. తర్వాత ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మెర్జ్ చేసుకుంటుంది 3 కంపెనీలని, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఎల్ఎన్టీ గ్రూపు, ఎల్ఎన్టీ గ్రూప్లో ఉన్నటువంటిది ఎల్ఎన్టీ గ్రూపు, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇంకా 2-3 ఉన్నాయి ఎల్ఎన్టీ వాళ్ళవి. ఇది ఎల్ఎన్టీ ఏదైతే ఇన్ఫోటెక్ ఉందో అది మెర్జ్ చేసుకుంటుంది 3 కంపెనీలని. ఆ 3 కంపెనీలు ఏంటంటే పవరప్ క్లౌడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని, పవరప్ క్లౌడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ, తర్వాత లింబే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 2వ కంపెనీ, కులాజిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని ప్రైవేట్ లిమిటెడ్ అని 3 కంపెనీలని ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మెర్జ్ చేసుకుంటుంది, కలిపేసుకుంటుంది. అంటే ఏంది, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ తగ్గితే కొనుక్కోమని అర్థం. ఎందుకంటే ఈ 3 కంపెనీలు మెర్జ్ అయిపోతే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కి ఏదైతే ఆ 3 కంపెనీలు సంపాదించిన ప్రాఫిట్ కానీ ఏదైతే ఉందో అదంతా ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కే వర్తిస్తుంది తర్వాత రోజుల్లో. అందుకోసం ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ తగ్గితే కొనుక్కోమని అర్థం. తర్వాత ఇక మారుతి సుజుకి ఏదైతే ఉందో అది కూడా స్ప్లిట్టింగ్ చేస్తుంది. బోర్డు మీటింగ్ 24వ తారీఖు, బోర్డు మీటింగ్ 24 జనవరి బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత టాటా మోటార్సు జేబీఎం ఆటో, ఓలెక్ట్రా, ఈ మూడింటికి మహారాష్ట్ర గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఏం సపోర్ట్ చేస్తుందంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో వాటికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలని ఒక పాస్ చేయడం జరిగింది బిల్లు. అంటే ఇది ఓన్లీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్నే యూజ్ చేస్తారు. అంటే ఇది మహారాష్ట్ర ఏదైతే మొత్తం ఉందో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు యూసేజ్ కానీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్నే యూజ్ చేస్తారు. వాళ్ళు ఓన్లీ ఎక్వైర్ చేయడం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్నే గవర్నమెంట్ యూజ్ చేయడం కానీ ఎక్వైర్ చేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏ కంపెనీలకు బెనిఫిట్ అంటే టాటా మోటార్స్ ఒకటి, జేబీఎం ఆటో ఒకటి, ఓలెక్ట్రా ఒకటి. ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక 6 కంపెనీలు బ్యాన్లోకి వెళ్ళటం జరిగింది. అవి BHEL, ఎస్కార్ట్స్, గ్రాన్యూల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్,
ఐడియా, సేల్ ఈ 6 కంపెనీలు బ్యాన్లోకి వెళ్ళటం జరిగింది ఈరోజు. రేపటి మళ్ళీ సాయంత్రం వస్తుంది లిస్టు. మళ్ళా తర్వాత నిన్న ఏదైతే బుధవారం ఉందో నిన్న కూడా ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. ఎంత అమ్మిండ్రు అంటే 2704.77 కోట్లు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. డిఐఐలు 195.07 కోట్లు అమ్మటం జరిగింది. ఇద్దరు కనుక అమ్మితే మార్కెట్ బాగా ఫాలు, ఇద్దరు కనుక కొంటే మార్కెట్ బాగా పెరుగుతుంది. ఒకళ్ళు కొని ఒకళ్ళు అమ్మితే అంటే ఎఫ్ఐఐలు కొని డిఐఐలు అమ్మిండ్రు అనుకోండి, మార్కెట్ సైడ్ వేస్లో ఉంటున్నట్టు, మార్కెట్ న్యూట్రల్గా ఉన్నట్టు. ఇది జనరల్గా ఇన్ఫర్మేషను ఈరోజు ఏదైతే ఉందో ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. ఇది ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్కి ఒక అంటే మార్కెట్ ఎందుకు పడుతుందో తెలవాలి, ఎందుకు పెరుగుతుందో తెలవడం ఇన్ఫర్మేషన్. మీకు టీవీలు పెట్టినా, ఛానల్స్ పెట్టినా, మ్యాగజైన్స్ ఎందులో చెప్పినా ఇదే చెప్తారు అంతే తప్ప నేను వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చింది ఏం కాదు. నేను కూడా వెబ్సైట్లు ఏవైతే అఫీషియల్ వెబ్సైట్లు ఎన్ఎస్సి, బిఎస్సి, మనీ కంట్రోల్ ఛానల్స్లోంచి తీసుకున్న ఇన్ఫర్మేషనే తప్ప ఇది నాది అంటూ ఓన్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది మీరు గమనించాలి, గుర్తించాలి. ఇక సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.